This is Telugu Bible Radio, streaming the living word of living God. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, చదువుబడిన లేఖన భాగాన్ని మా వెనుకడిలో ఆశీర్వదించండి. వినగలిగిన చెవి, గ్రహించగల హృదయం మీరు మాకు అనుగ్రహించండి. ఈ యొక్క రాత్రి వేళ నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మా నోటి మాటలు, హృదయ ధ్యానం, మా తలంపులు, మా యొక్క ఆలోచనలన్నీ మీ స్వాధీనంలో ఉంచుకుని మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకిచ్చి మీరు మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను గడిచిన పర్యాయం మీ మధ్యకు వచ్చినప్పుడు ఐ వాస్ టాకింగ్ అబౌట్ కౌంటింగ్ ద కాస్ట్. నేను మిమ్మల్ని అడగలేండి ఏం మాట్లాడానని. ఐ డోంట్ వాంట్ టు ఛాలెంజ్ యూ విత్ దట్. సో కౌంటింగ్ ద కాస్ట్, యేసు ప్రభుని శిష్యునిగా వెంబడించడానికి కౌంటింగ్ ద కాస్ట్ గురించి వీ వాస్ థింకింగ్ ఆన్ ఇట్. దాని మీద ఆలోచించాం. మేబీ ఇన్ని దినాలు మరలా నన్ను ఇన్వైట్ చేస్తే రెండోసారి మళ్ళీ ఇన్వైట్ చేశారు, వాట్ షుడ్ ఐ స్పీక్ అని ఆలోచించుకుంటే, వై షుడ్ ఐ గో టు అనదర్ వన్? గాడ్ టోల్డ్ మీ టు యూ స్టాండ్ ఆన్ యువర్ పాయింట్, హి సెడ్. సో ఐ వుడ్ లైక్ టు ఫోకస్ ఆన్ ద సేమ్ టాపిక్. ఆలోచన మీద వెళుతూ, అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నాను, లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించేది నెరవేర్చుటకు నేను ఇలాగ చేయించున్నాను, లెండి అక్కడికి వెళ్ళుదాము అన్నాడు యేసయ్య. 13వ అధ్యాయంలో ప్రారంభిస్తే చాలా సంభాషణ జరిగింది. ఒక్కటి జ్ఞాపకం ఉంచుకోవాలా, దీస్ ఆర్ ఆల్ ద పస్కా డేస్. ఇది జరిగిన సందర్భం పస్కా దినాలు. ఇవి పస్కా దినాలలో మేడగదిలో ప్రభువు వారు పస్కా పండుగను ఆచరించడానికి వెళ్ళి తన 12 మంది శిష్యుల పాదాలు కడిగి, అండ్ హీ వాస్ టాకింగ్ అబౌట్ ద లీడర్షిప్, హ్యూమిలిటీ, ఈ అంశాల మీద ఆయన వారితో మాట్లాడిన తర్వాత 14వ అధ్యాయాలు అంటే నేను వెళ్ళిపోతున్నాను మిమ్మల్ని విడిచి అంటాడు. 13వ అధ్యాయంలో అనగానే, నువ్వేంటి మీ ఇల్లు వాకిలి మొత్తం వదిలేసి నీ వెనకాల వస్తే, వీ లెఫ్ట్ అవర్ ఫ్యామిలీస్, మా బిజినెస్, మా లైవ్లీహుడ్ మొత్తం వదిలి మేము నీతో వస్తే, యూ సెడ్ యు ఆర్ గోయింగ్ సమ్వేర్ వేర్ వీ కాంట్ కమ్. మీరు వెళ్ళిపోతానంటారు, మేము రాలేమంటారు, ఇదేంటి సంగతి, మా సంగతి ఏంటి, మమ్మల్ని ఎందుకు ఇలా వదిలేశారు అని అడుగుతాడు ఆయన. దెన్ ఇన్ ద 14th chapter he said, ఆదరణకర్తను మీకు ఇస్తున్నా, మీ హృదయమును కలవరపడనీయకుడి అనే వాక్యంతో ప్రారంభిస్తాడు ఆయన. సో ఆదరణకర్త గురించి 14వ అధ్యాయంలో మాట్లాడుతూ, పరిశుద్ధాత్మ యొక్క సందర్భం గురించి మాట్లాడుతూ, హీ వాస్ చేంజింగ్ హిస్ టాపిక్ నా. అక్కడతో మేడగది సంభాషణ అయింది, కూర్చున్నారు, మాటలైనాయి. ఇక పదండి వెళ్దాం అన్నారు. ఎక్కడికి? గెత్సేమనే తోటకి. టైం ఏమైంది, ఈ పదండి బయలుదేరదాం అన్నాడు ఆయన. దే వర్ జస్ట్ పాసింగ్ ఆన్ ద రోడ్. దిస్ రోడ్ వాజ్ కిద్రోను వ్యాలీ దాటి వెళ్ళాలి. మేడగది నుంచి దేవాలయం మీదుగా కిద్రోను వ్యాలీ దాటి లోపలికి వెళ్ళాలి, గెత్సేమనే తోటకు వెళ్ళాలి. హీ వాజ్ గోయింగ్ ఆన్ దట్ వే. ఈ 14వ అధ్యాయంలో వెళ్తున్నప్పుడు, 15వ అధ్యాయం ద్వారా వెళ్తున్నప్పుడు, ఈ కిద్రోను వ్యాలీ దాటి వెళ్తున్నప్పుడు దే వర్ పాసింగ్ త్రూ ద టెంపుల్. టెంపుల్ చాలా అందరంగా పస్కా పండుగ కదా అలంకరించారు. ఇంకొకటి, దేవాలయానికి ఉన్నటువంటి ద్వారాల మీద ద్రాక్ష గెలలు చెక్కుంటాయి. మనకు తెలుసు, పాత నిబంధనలు చదివాం. ఆ రెప్పులు కానీ అప్పుడు కూడా ఉంచుకున్నారు వాళ్ళు. దో హెయిర్ రోజు రీబిల్డ్ చేసినప్పటికీ అలాగే రీబిల్డ్ చేశాడు. దానివల్ల ఆ ద్రాక్ష గెలలు దాని మీద ఉన్నప్పుడు మెరుస్తున్నాయి రాత్రి వెలుతురులో. అది చూడగానే యేసు క్రీస్తుల వారు వారితో మాట్లాడుతూ డిసైపుల్షిప్ గురించి వాళ్ళకి ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ వెళ్తూ, హీ బ్రాట్ దెమ్ ఇన్ టు ద కాంటెక్స్ట్ ఆఫ్ దట్ గ్రేప్ వైన్, ద్రాక్షావనం ఉదాహరణలోనికి వెళ్ళాడు ఆయన. ఆయన వెళ్ళి హీ బ్రాట్ ఎ వెరీ గుడ్ మెటఫర్ దేర్. చక్కటి ఉపమానం తీసుకుని వచ్చాడు. నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు, నా తండ్రి వ్యవసాయకుడు. హీ narrated the whole story here.
సో ఈ ఎందుకు ద్రాక్షావల్లి ఉదాహరణ తెచ్చాడు? ద్రాక్షావల్లి అనే మాట వాడటానికి అది యెరూషలేము దేవాలయం మీద చెక్కబడిన ద్రాక్షావల్లి గురించి మాట్లాడడానికి గాడ్ హ్యాస్ ఎన్ ఇంటర్నల్ సెన్స్ ఇన్ ఇట్. ఎందుకు అంటే ఓల్డ్ దేవాలయం, కడచిన దేవాలయం, ఇశ్రాయేలీలకు దేవుడిచ్చిన దేవాలయం కంటే ఇశ్రాయేలీ ఇచ్చిన దేవాలయం మీద చెక్కబడిన ద్రాక్ష తీగల కంటే ఐఎమ్ ద బెస్ట్ వైన్ దాన్ దాట్. ఎక్కడి నుంచో ఐగుప్తు నుంచి తెచ్చిన ద్రాక్షావల్లి కంటే, నేను నీరు కట్టి పెంచి పెరిగిన ద్రాక్షావల్లి కంటే ఐఆమ్ మోర్ ప్రెషియస్ వైన్ దాన్ దాట్. నేను దానికంటే విలువైన ద్రాక్షావల్లిని. కనుకనే ఈ ద్రాక్షావల్లిలో అంటుకట్టబడడానికి ప్రయత్నించండి. మతం పట్టుకుని వేలాడకండి, మత ఆచారాల వెనకాల దాక్కోకండి. డోంట్ ట్రై టు లివ్ అండర్ ద షాడో ఆఫ్ టెంపుల్ అండ్ ద రిచువల్స్. ఆచార వ్యవహారాల నీడనబడి, వాటి వెనుకబడి మీ జీవితాన్ని పాడు చేసుకోకుండా అని మాట్లాడుతూ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ 3 divisions ఆఫ్ దిస్ చాప్టర్. ఒకటి, హీ ఈస్ ద సోర్స్ ఆఫ్ ద లైఫ్. హీ వాస్ టాకింగ్ అబౌట్ దీస్ పోర్షన్స్ ఇన్ దిస్. నేను జీవాధిపతిని, జీవమునిచ్చేవాణ్ణి అని మాట్లాడాడు. సెకండ్ థింగ్ ఈజ్, ఒకవేళ మీ జీవితంలో పాపాన్ని విడిచిపెట్టకపోతే యు కాంట్ బి అబైడింగ్ విత్ మీ. మీరు పాపాన్ని విడవకపోతే నాతో ఉండలేరు. మూడవది, మీరు చాలా ప్రొడక్టివ్గా, ప్రోపగేటివ్గా ఉండాలి. యూ షుడ్ బి మోర్ ఎఫెక్టివ్. యూ కాంట్ సింప్లీ లైక్ ఎ డొసైల్ బిలీవర్ లాగా ఉంటే కుదరదు. యూ షుడ్ బి మోర్ ఎఫెక్టివ్ అని ప్రభువు మాట్లాడుతున్నాడు. సో ఇందులో హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ లైఫ్. ఆయన నిజమైన ద్రాక్షావల్లి. కీర్తన గ్రంథములు అంటాడు, ఐగుప్తు నుంచి నీ ద్రాక్షావల్లిని తెచ్చి నాటితివి, ఇది పెరిగి పెద్దదై కొమ్మలై ద్రాక్ష గెలకు విస్తరించింది అంటాడు. ఈవెన్ వెన్ యూ గో టు ద యెషయా ప్రవక్త కానీ, ఇర్మియా కానీ, హోషేయా కానీ, ఎస్గేల్ కానీ, ఓల్డ్ ప్రాఫిట్స్ ఎవరు చూసినా ద్రాక్షావల్లిని, ఇశ్రాయేలీలందరినీ ద్రాక్షావల్లితో పోల్చాడు. ఇశ్రాయేలీల ఆచారాలు, వారి పద్ధతులన్నీ ద్రాక్షావల్లితో పోల్చి, ఆ ద్రాక్షావల్లి దేవుడు ప్రేమించిన ద్రాక్షావల్లి, దేవుడు నాటిన ద్రాక్షావల్లి, దేవుని యొక్క దయలో ఎదిగిన ద్రాక్షావల్లి అని మాట్లాడుతూ వచ్చాడు. అండ్ దట్ వాస్ దేర్ డిసైపుల్షిప్. దే బిలీవ్ ఇన్ ఇట్. సన్హెడ్రిన్ సభలు ఉండాలి, అండ్ యూద మతాచారాన్ని ఫాలో కావాలి, వాళ్ళకు ఉన్నటువంటి పద్ధతులన్నిటి సంవత్సరానికి 3 సార్లు దేవాలయానికి రావాలి, బలులు అర్పించాలి, అన్ని బలులకి వారి వంతు భాగస్వామి వారు చేయాలి. ద రోల్స్ ఆఫ్ వైఫ్, రోల్స్ ఆఫ్ హస్బెండ్, ఎవ్రీథింగ్ వాజ్ వెరీ క్లియర్. దే హ్యావ్ టు ఫాలో ఆల్ దట్. వీటన్నిటినీ ఫాలో చేస్తూ మత ఆచారాలలో బడి యు ఫర్గెటింగ్ ద ట్రూత్, సత్యాన్ని మర్చిపోతున్నారు మీరు అని దేవుడు మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే, హోషేయా గ్రంథంలో కూడా he said, అకార్డింగ్ టు ద బౌంటీ, వారు ఈ ద్రాక్షావల్లిని దేవుడు తీసుకొని వచ్చి నాటితే, హోషేయా గ్రంథంలో ఏం మాట్లాడతాడంటే, వారు విస్తరించిన కొలది పాపం చేశారు అంటాడు ఆయన. వారు విస్తరించిన కొలది విగ్రహాలను పెట్టారు, విస్తరించిన కొలది పర్వతాల మీద దేవాలయాలను కట్టారు, విస్తరించిన కొలది పాపం చేశారు. ఇన్ అదర్స్ when the bounty was more, they installed the sacred pillars. వారు అధికమైన దేవాలయాలు, గుడులు, గోపురాలు కట్టి దేవుడు ఈ ద్రాక్షావల్లి which God planted, ద్రాక్షావల్లి started dripping its life, దాని జీవితాన్ని పాడు చేసుకుంటూ వస్తుంది. అండ్ యెషయా గ్రంథంలో అంటాడు, when I search for the truth in it, there was no truth at all in the church, in the congregation. వారి యొక్క సమాజంలో చూస్తే, నేను న్యాయం కోసం చూస్తే there was an opposition. When I looked for నీతి కొరకు ఎతికితే there was a cry for help. Why God was angry with Israel? There was injustice. Because the justice was turned upside down.
The main reason for God getting angry with Israel was there was injustice in this nation. All destitutes were neglected. People taken into slavery. బానిసత్వానికి వెళ్ళారు, అమ్ముడైపోయారు, దోచుకున్నారు, వడ్డీలకి ఇచ్చుకున్నారు, చిల్డ్రన్ స్లేవరీగా తీసుకున్నారు. వాట్ నాట్, ఎవ్రీథింగ్ వాజ్ హ్యాపెనింగ్. యు రీడ్ Amos what he was talking about. Amos was talking about luxurious living. And Isaiah was talking about injustice. Jeremiah was talking about living in slavery. సో వారి జీవితాలలో జరుగుతున్నట్టు అనుభవాలన్నిటిని గురించి ప్రభు మాట్లాడుతూ డిక్లైనింగ్ ఎలా జరిగిందో రాస్తున్నాడు. ద్రాక్షావల్లి శ్రేష్టతను ఎలా కోల్పోయింది అంటే, దేవుడు నాటిన ద్రాక్షావల్లి ఐగుప్తు నుంచి తెచ్చి దాటిన ద్రాక్షావల్లి ధనము విస్తరించటం వలన పాపం చేసింది. తర్వాత దేశంలో న్యాయం లేకుండా పోయింది. అండ్ థర్డ్ థింగ్ హి వాస్ టాకింగ్ అబౌట్ ఈస్ ఈ నోబుల్ వైన్, శ్రేష్టమైన ద్రాక్షావల్లి కారు ద్రాక్షగా మారింది. శ్రేష్టమైన ద్రాక్షావల్లి కారు ద్రాక్షగా మారింది. ఈ సెడ్, very very beautiful word he used it. He turned into a degenerated plant of an alien wine. Degenerated plant of an alien wine. So this is the title God given to this Jewish nation. దేవుడు ఈ దేశానికి, ఈ యొక్క దేశానికి దేవుడు ఇచ్చిన పేరేంటంటే, కారు ద్రాక్షలకు శ్రేష్టతను కోల్పోయి భ్రష్టత్వానికి వెళ్ళిన ద్రాక్షావల్లి. దట్స్ వై ఐ యామ్ ద ట్రూ వైన్. ఈ ద్రాక్షావల్లి కంటే, అందుకే నేను శ్రేష్టమైన ద్రాక్షావల్లిని అంటాడు. నేను నిజమైన ద్రాక్షావల్లిని. నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. వై గాడ్ యూజ్ ఐఎమ్ ద ట్రూ వైన్. నార్మల్గా నేను చదువుకున్న చిన్నప్పుడు నేను పనిచేసిన ఆర్గనైజేషన్లో యుఎస్లో ప్యూర్ మిల్క్, ప్యూర్ వైన్ అనే పదాలు ఉండవు. when I was there, they say milk always milk. There is no necessity of adding pure to it. అండ్ ఇక్కడ నాకు తెలియదు మరి ఇక్కడ ఎలా ఉంటుందో, మరి ప్యూర్ ఘీ అంటారో నాకు తెలియదు, కానీ ఎక్కడ చదివాను ప్యూర్ ఘీ అని. ఇది ఆస్ట్రేలియాలో కూడా ప్యూర్ ఘీ అమ్మవలసిన పరిస్థితి వచ్చిందా? దెర్ ఇస్ నో ఫ్రీ, దెర్ ఇస్ నో ప్యూర్, దెర్ ఇస్ నో ఇంప్యూర్. సో ఇక్కడ దేవుడు ఎందుకు ద్రాక్షావల్లి విషయంలో, ద్రాక్షావల్లి అంటే ద్రాక్షావల్లే కదా, బట్ హీ హ్యాడ్ ఎ సెన్స్ ఇన్ ఇట్. హీ వాస్ కమ్యూనికేటింగ్ దెమ్, ఈ ద్రాక్షావల్లి ఐగుప్తు నుంచి తెచ్చి నాటిన ద్రాక్షావల్లి నేను ప్రేమించి ఇష్టంగా అక్కడున్న వారిని అందరినీ పారద్రోలి దేశాన్ని వీరికిచ్చి, ఆ భూభాగాన్ని వీరికి ఇక్కడ జీవించండి, ఎదగండి, దేవుని కొరకు నా కొరకు జీవించండి అంటే వారు కారు ద్రాక్షలు గాయటం ప్రారంభించారు. నౌ దిస్ వైన్ టర్న్డ్ ఇంటూ ఎన్ ఏలియన్ వైన్. ఇది కారు ద్రాక్షగా మారింది. దీనివల్లని నేను దీనికి నిజమైన ద్రాక్షావల్లినయ్యాను. అందువల్ల గాడ్ ఈస్ సేయింగ్ హిమ్సెల్ఫ్, హీ హ్యాస్ టు బ్రింగ్ దిస్ మెటఫోర్ హియర్, దిస్ దాన్ దట్ వైన్. మీ వెనుక ఉన్న ద్రాక్షావల్లి కంటే మీతో ఉన్న ద్రాక్షావల్లి ఇస్ ద ఫార్ బెటర్. సో యు బీ అబైడింగ్ విత్ మీ. ఈ ద్రాక్షావల్లితో ఉండటం ఏ మేలు. వై గాడ్ సెడ్ దిస్? వై గాడ్ సెడ్ దిస్ ఈస్ దిస్, గాడ్ ఆల్రెడీ knows that వీరిని రానివ్వరు. ఎప్పుడైతే యేసును వెంబడించటం ప్రారంభిస్తారో మతం తోసివేస్తుంది. వీరిని సభలకు రానివ్వరు, చట్టసభలకు ఈడుస్తారు, అన్యాయంగా నేరాలు మోపుతారు. గాడ్ సెడ్, నా నిమిత్తమే జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగునని దేవుడు ముందే చెప్పాడు వాళ్ళకి. ఆ విషయం ఎక్కడ మత్తయి వార్త. సో ఇది దృష్టిలో పెట్టుకుని దేవుడు వాడుతున్న మాట, దిస్ దో ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్ థింగ్, యు బెటర్ అబైడింగ్ విత్ దిస్ బికాస్ ఇట్స్ ద ట్రూ వైన్. అండ్ హీ సెడ్, దానికి ముందుకు వెళ్ళి చూస్తే కీర్తన గ్రంథం 18వ కీర్తన 17వ వచనంలో ఒక ప్రొఫెసీ ఉంటుంది. నీ కుడి చేతి మనుష్యునికి తోడుగా నీ కొరకై నువ్వు ఏర్పాటు చేసుకొనిన
నరునికి తోడుగాను నీ బాహుబలముండును. హూ ఈస్ దిస్ నరుడు? దేవుడు ఏర్పాటు చేసుకునే నరుడు ఎవరు అంటే, దిస్ ఈస్ ది ట్రూ వైన్. ఈ ట్రూ వైన్, నిజమైన ద్రాక్ష వల్లని యేసుక్రీస్తు గురించి ఉన్న ప్రవచనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, గాడ్ వాజ్ సేయింగ్ ద లైఫ్ గివర్ ఈస్ దేర్ విత్ యూ. నేను నిజమైన ద్రాక్ష వల్లని, నేను మీకు జీవాన్ని ఇచ్చేవాడిని, లైఫ్ గివర్. ఐఎమ్ ద లైఫ్ గివర్. మీరు నాలో అతుకోబడి ఉంటే యూ విల్ బీ ప్రొడక్టివ్. సో యూ విల్ బి బ్లెస్డ్. సో ఈ వాక్య భాగం నుంచి why then God, next thing God wanted us is, God wanted us to be productive. When it is coming to the product, రెండవ వచనంలో ఏమన్నాడు? నాలో ఫలింపని ప్రతి తీగ నేను తీసి పారివేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని ఫలింపని తీగలను తీసివేయను. Here two words are there: cutting off, cutting back. Cutting off the branch, cutting back the branch. Two words. ఇక్కడ రెండు పదాలు దేవుడు వాడాడు. Cutting off is taking away, lifting up. Cutting off, lifting up ki he used the word raising up, lifting up, pulling up, taking up. సో ఫలింపని ప్రతి తీగను, the first thing he does is that lift it up so that it can get proper sunlight. The first thing he does. That's what cutting off. And cutting back is purging. Purging means మీరు గ్రేప్ గార్డెన్కి వెళ్ళి ఉంటారుగా, ఏదో టైంలో చుట్టుపక్కల మీకు చాలా ఉన్నాయిగా. వాళ్ళు ఏం చేస్తారంటే, పిందె రావటం ప్రారంభించిన తరువాత అక్కడ ఇంకా వేస్ట్ మెటీరియల్ ఏమైనా ఉంటే కట్ చేస్తాడు, సో దట్ ద ఫుడ్ దట్ ఈస్ రిసీవ్డ్ బై ద ప్లాంట్ షుడ్ నాట్ బి వేస్టెడ్, ఇట్ షుడ్ గో టు ద ఈల్డింగ్. ద్రాక్ష గెలలకు వెళ్ళాలని ఎక్సెస్ ఉన్నదాన్ని కట్ చేస్తాడు. దట్ ఈస్ ప్రూనింగ్. సో ఫలించే తీగనే ప్రూనింగ్ చేస్తాడు ఆయన. ఫలించిన దానికి గివ్ ఇట్స్ ఎ ఛాన్స్. ఇఫ్ యూ ట్రై టు డూ దట్, డూ ఇట్ వన్స్ అగైన్. ఐ గివ్ యూ ఎ ఛాన్స్, ఐ గివ్ యూ ఎక్స్ట్రా సన్లైట్, ఎక్స్ట్రా న్యూట్రిషన్. ఇఫ్ యూ ట్రై టు పికప్. ఇఫ్ యూ ఆర్ నాట్ డూయింగ్, ఐల్ థింక్ అబౌట్ యూ లేటర్. సో ఈ ప్రూనింగ్ ఆఫ్ రెండు జరిగిన తర్వాత మీరు ఇది చదవాలంటే యెషయా గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం, హోషేయ గ్రంథం 14:4 నుంచి 8 వచనాల తర్వాత చదవండి. నో, వీ డోంట్ హ్యావ్ టైమ్ నౌ. యూ జస్ట్ మేక్ నోట్ ఆఫ్ దిస్. ఈ రెండు చదివితే యూ విల్ గెట్ బెటర్ అండర్స్టాండింగ్ ఆన్ దిస్. సో ఎవ్రీ బ్రాంచ్ దట్ డస్ నాట్ బేర్ ఫ్రూట్ విల్ బీ టేకెన్ అవే. వై? ద రీజన్ ఈస్ దట్ ఈ ఫలిస్తున్న బ్రాంచ్ మరి ఎక్కువగా ఫలించాలని. దట్స్ వాట్ హీ సెడ్. ద్రాక్ష గెలలు ప్రారంభించిన కొమ్మ మరి ఎక్కువగా ఫలించాలి. హీ స్టార్టెడ్ ప్రూనింగ్ ఇట్. దాన్ని ప్రూన్ చేయటం ప్రారంభించాడు. సో ఆయనతో రిమైన్ అయి ఉండటం వల్లే దీస్ ఆర్ ద బెనిఫిట్స్ యు ఆర్ గెటింగ్. ఈ బెనిఫిట్స్ నీకు వస్తున్నాయి. ఈ బెనిఫిట్స్ పొందటంలో వాట్ ఆర్ హౌ డు ఐ అండర్స్టాండ్? am I abiding with him? హౌ డు ఐ అండర్స్టాండ్ ఇట్? దేవునితో అతుకుబడి ఉన్నాను, నేను ఫలిస్తున్నాను అనడానికి there will be some physical indicators to me. Maybe there are certain things which we talk about is that you should believe the Lord is యేసు ప్రభు దేవుని యొక్క కుమారుడని నమ్మాలి, ఆయన రక్షకుడని నమ్మాలి, ఆయన దేవుని యొక్క మాటకు విధేయత చూపే అనుభవానికి మనం ఎదగాలి, అండ్ దేవుని యొక్క శుభవార్త వల్ల మానవుడు రక్షణ వస్తుందని నమ్మాలి, అండ్ దేవుని ప్రేమను ఇతరులకు పంచే పని మనం చెయ్యాలి. ఇక్కడ ఇంకొక మాట నేను మీకు చెప్పాలి. ఈ 8వ వచనంలో, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబలడు, ఎందువలన మీరు నా శిష్యులు అనబడదురు అని అంటాడు. సో వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ద 13వ అధ్యాయం
35వ వచనం, ఇఫ్ యు గో బ్యాక్ టు దట్, 13వ అధ్యాయం 35వ వచనం చూస్తే, మీరు ఒకరినొకరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారైన దీనిని బట్టి మీరు నా శిష్యులు అని అందరూ తెలుసుకొందురు. యూ కెన్ సీ దట్ మెటఫర్ హియర్. ఫ్రూట్ అక్కడ ఫలించటం గురించి మాట్లాడాడు 13వ అధ్యాయంలో, అండ్ 15వ అధ్యాయంలో వాస్ టాకింగ్ అబౌట్ ఫలించటం గురించి మాట్లాడుతున్నాడు. సో ద పర్పస్ ఆఫ్ దిస్ స్టోరీ వాజ్ డ్వెల్లింగ్ ఆన్ దిస్ ఫ్రూట్ఫుల్నెస్ ఆఫ్ ఎ బిలీవర్. 13వ అధ్యాయంలో కానీ 15వ అధ్యాయంలో కానీ ఫలించటం గురించే మాట్లాడుతున్నాడు ఆయన. ఈ ఫలించటం ఎప్పుడు పాసిబుల్ అవుతుందండి? వెన్ యువర్ అబైడింగ్ విత్ హిమ్. అబైడ్ అయినప్పుడే సాధ్యపడుతుంది. సో దానికి రెండింటి మధ్యన ప్యారలల్ జ్ఞాపకం చేసుకుని, ఇట్స్ ద స్ట్రాటజీ ఆఫ్ గాడ్ ఫర్ ద బిలీవర్. దేవుని యొక్క ప్రణాళికలో శిష్యులకు ఎందుకు ఈ విషయాన్ని 2 సార్లు మాట్లాడుతూ వచ్చారంటే, హీ హ్యాడ్ ఎ స్ట్రాటజీ ఫర్ దాట్. ఆయన శిష్యులకున్న స్ట్రాటజీ లివింగ్ టుగెదర్, లవింగ్ టుగెదర్ అండ్ లవింగ్ ఈచ్ అదర్ అండ్ స్ప్రెడింగ్ దిస్ గుడ్ న్యూస్ బై propagating and by being fruitful. ఫలించటం ద్వారా, అభివృద్ధి, దీన్ని ప్రోపగేట్ చేయటం ద్వారా, ఈ ప్రేమను వెల్లడించటం ద్వారా మాత్రమే ఇట్ ఈస్ పాసిబుల్. యూ గో డౌన్, యూ వాస్ టాకింగ్ అబౌట్ లవ్. ఈ యోహాను సువార్త రాసిన ఆయన 3 పత్రికలు రాశాడు, అందులో కూడా ప్రేమ గురించి మాట్లాడతాడు ఆయన. హీ వాస్ ప్యూర్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దిస్ మెసేజ్, వెరీ హెవీలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దిస్ మెసేజ్. సో ఈ వాక్య భాగంలో మనం చూస్తే దేవుని యొక్క స్ట్రాటజీ ఏమిటంటే, తన శిష్యులకు లవ్ ఈచ్ అదర్. దిస్ ఈస్ గాడ్స్ ప్లాన్ ఫర్ బిలీవర్స్. శిష్యులుగా ఉండగోరిన వారెవరికైనా మ్యూచువల్ లవ్ అండ్ లవింగ్ ఈచ్ అదర్, రెస్పెక్టింగ్ ఈచ్ అదర్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద గాడ్స్ ప్లాన్. తన శిష్యులకు దేవుడు నేర్పిన పాఠం ఇది. దానివల్ల శిష్యులైన యేసు ప్రభువుకు శిష్యులుగా ఉండగోరిన వారెవరైనా, ద ఇండికేటర్ దట్ they can exhibit is loving each other. It drain the whole community. ఆ కమ్యూనిటీ అంతటిని పరిపాలించేది ఏది అంటే దేవుని ప్రేమ. ఆ ప్రేమ should be imbibed in us and it should be exhibited in the outside world. బయట ప్రపంచానికి చూపించేదై ఉండాలి అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఈ ప్రేమను ఎగ్జిబిట్ చేయటానికి, ఫలించటానికి, we should go back to the certain things that we need to understand. We have learned about ద్రాక్షావల్లి గురించి నేర్చుకున్నాం. ఆ ద్రాక్షావల్లికి నిజమైన ద్రాక్షావల్లి ఎవరు, we could understand this. And he wanted us to be, మనల్ని ఫలించాలని దేవుడు ఆశిస్తున్నాడని నేర్చుకున్నాం. ఆయనలో అంటుగట్టుబడి ఉండటంలో ప్రేమ ఒక్కటే బయటికి మనం ఎగ్జిబిట్ చేసే లైఫ్ అని నేను నేర్చుకున్నాను. బట్ హౌ డు దిస్ పాసిబుల్? దిస్ పాసిబుల్. దేవుడు ఏమన్నాడంటే, హీ సెడ్, ఆయన మొక్క నాటిన తర్వాత దానిని పోసి దానికి మంచు కురిసినట్లు నేను దాన్ని కాపాడుతాను అన్నాడు కదా. అండ్ గాడ్ సెడ్, when he planted a seed, when he wanted us to abide with him, ఆయన కావలసిన న్యూట్రిషన్కి కావలసిన ప్రోటీన్స్ అన్నీ సప్లై చేసేవాడు ఆయనే. ఈ సెడ్, ఐ విల్ గివ్ యూ 3 rains అని చెప్పాడు దీనికి. నేను 3 వర్షాలు ఇస్తాను అన్నాడు ఆయన. సో ఈ 3 వర్షాలలో ద ఫస్ట్ రెయిన్ దట్ ఈస్ టాకింగ్ అబౌట్ దేవుని ఆత్మ వర్షాన్ని మీపై కృమ్మరిస్తాను అన్నాడు. దేవుని ఆత్మవర్షాన్ని కృమ్మరించటంలో దేవుని ఆత్మవర్షం హ్యాస్ 2 folds in it. One is character, other is witness to Christ. If you are filled with the Spirit, you have a character of the Holy Spirit. It's not other things. I don't want to go to other side of it. That's not our part. So what we believe is that is the Holy Spirit. When Holy Spirit is living in you, your life will be transformed and your character is totally different. So character is very important in me. అందువల్ల దేవుడు 15:4 ఏమన్నాడంటే, your character is shown as the abide in me and I in you, as the branch cannot bear fruit of itself unless it abides in vine, neither can you unless you abide in me. So ఈ స్ట్రాటజిక్ లవ్ లో
He was talking, he strategic love, God said fruitful. And he said love is a symbol of fruitfulness, he said. సో ఫ్రూట్ అనగానే మనకి ఏం జ్ఞాపకం వస్తుంది? గలతీ పత్రిక ఒకటేగా ఫ్రూట్, ఆత్మ ఫలం. సో దెర్ ఇస్ నో మల్టిపుల్ ఫ్రూట్స్ ఇన్ ఇట్. ఆత్మ ఫలం ఏదనగా, అండ్ వీ నో ఆల్ దట్, ప్రేమ, సంతోషం, సమాధానం, సాత్వికం, దీర్ఘశాంతం, దయాళత్వం, దీస్ థింగ్స్ ఆర్ దేర్. Your character is demonstrated by this. That means these are all the part of the law. Your fruit is consists of these all 9 ingredients. 9 కదా, 9 ఉంటాయి తొనలు ఇందులో. ఆత్మ ఫలంలో 9 ఉంటాయి. So he said, this is what I am going to rain on you. ఆత్మ వర్షాన్ని మీ మీద కృమ్మరిస్తాను, so that you will have enough power. మీరు శక్తి పొందుతారు. దేనికి శక్తి పొందుతారు? టు విట్నెస్, సాక్ష్యం ఇవ్వడానికి శక్తి పొందుతారు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం, అది 7వ వచనంలో. యు బీ దేర్ అంటిల్ ద హోలీ స్పిరిట్ ఈస్ గివెన్ టు యూ. మీరు శక్తి పొంది, అండ్ యూ విల్ బి విట్నెసింగ్. యువర్ క్యారెక్టర్ విల్ బి చేంజ్డ్, అండ్ యూ విల్ హ్యావ్ ఎ బెస్ట్ క్యారెక్టర్ ఇన్ ఇట్. యువర్ క్యారెక్టర్ మేక్ యూ ఎ విట్నెస్. ప్రభు కొరకు సాక్షిగా నీ క్యారెక్టర్ నిన్ను చేస్తుంది అని మాట్లాడతారు. సో ఒకవేళ ఇఫ్ యు ఆర్ నాట్ బేరింగ్ దిస్, ముళ్ళ తప్పలు బతుకుతాయి. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ముళ్ళు గుచ్చుకుంటాయి. ఇఫ్ యు ఆర్ లవబుల్, దే విల్ బి ఎంబ్రేసింగ్ యూ. ఒకవేళ నీ ఎంబ్రేస్ చేయగలిగిన ప్రేమ ఫలం నీ దగ్గర లేకపోతే, యూ విల్ బి ఎ బుష్ ఆఫ్ థాట్స్, అండ్ నీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ నీ ముళ్ళు గుచ్చుతూ ఉంటాం. దిస్ ఈస్ వాట్ ద బైబిల్ ఇస్ టాకింగ్ అబౌట్ ఇట్. సో దేవుని ఆశిస్తున్న ఫలం ఏది అంటే, ఇట్స్ అ ఫ్రూట్ ఆఫ్ లవ్. అండ్ ఆత్మఫలం గురించి మాట్లాడుతున్నాడు. ఈ ఆత్మఫలం గురించి ఆయన మాట్లాడుతూ, ఈ ముళ్ళకంప జీవితానికి వెళ్లకుండా మీరు ఉండాలి అంటే అన్నాడు కదా, నాతో అంటుగట్టక పడిపోతే మీరేం చేయలేరు. యూ కాంట్ బి ఫ్రూట్ఫుల్. సో ఫలించే జీవితం మీకు కావాలి అంటే, మీ కార్పొరేట్ లైఫ్లో కానీ, మీ క్యారెక్టర్లో కానీ, మీ ప్రవర్తనలో, మీ వాట్ యూ కాల్ ఇట్, ఫ్యామిలీ లైఫ్లో కానీ, సంఘ లైఫ్లో కానీ, యూ షుడ్ హ్యావ్ దిస్ ఫ్రూట్ ఎవ్రీవేర్. దిస్ ఈస్ నాట్ ద ప్లేస్, యూ కెనాట్ చూస్ దిస్ ఫ్రూట్ ఇన్ ఎ ప్లేస్. నేను చర్చిలో ఉన్నప్పుడేమో ఆత్మఫలం కలిగి ఉంటాను, నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఐ విల్ లీవ్ ఇట్ హియర్ అండ్ గో దేర్. యూ కాంట్ డూ దట్. దట్ ఈస్ కాల్డ్ హిపోక్రసీ. అది పెద్ద పదం, చాలా డేంజరస్ పదం అది. ఇఫ్ యూ ట్రై టు స్టడీ దట్, ఇట్ విల్ బ్రేక్ యువర్ హార్ట్. ఇట్స్ అగైన్స్ట్ గాడ్. దేవునికి వ్యతిరేకమైన జీవితం. సో ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ హియర్ ఈస్ ఎవ్రీ ఎఫర్ట్ యూ షుడ్ మేక్. సో దేవుని యొక్క ఆ సంతోషాన్ని, ఆ జాయ్ని నీ హృదయాల్లో నింపుకొని జీవించే ప్రయత్నం నువ్వు చేయాలి. అండ్ ద సెకండ్ పాయింట్ ఈస్ విట్నెస్ టు క్రైస్ట్. వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు విట్నెస్ టు క్రైస్ట్, 6వ వచనంలో ఏమన్నాడు? ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును, మనుషులట్టు వానని పోగు చేసి అగ్నిలో పారవేతురు. దిస్ ఈస్ సంథింగ్ ఛాలెంజింగ్. సో విట్నెసింగ్ దగ్గర we see the Peter on the day of Pentecost. We all remember that. When they filled with the Holy Spirit, వీళ్ళందరూ ఆ భాషలతో మాట్లాడారు. వీళ్ళందరూ భాషలతో మాట్లాడినప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి, వాట్ ఈస్ దిస్, సంథింగ్ హ్యాపెనింగ్. అండ్ పీటర్ స్టూడ్ అప్ అండ్ స్టార్టెడ్ విట్నెసింగ్. సాక్ష్యం చెప్పాడు, ఏం జరిగిందో మొత్తం స్టోరీ అంతా చెప్పాడు. 3,000 మంది ప్రభువుని నమ్మారు. ద ఫస్ట్ చర్చ్ ఫౌండెడ్ ఆన్ ద డే. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నా యందు నిలిచి ఉండని ఎడల. యు రిమెంబర్ దిస్ ఇన్సిడెంట్, వాట్ హ్యాపెన్ టు ద పీటర్. 2వ అధ్యాయంలో సంఘ స్థాపనలో పీటర్కి ఏం జరిగిందో జ్ఞాపకం ఉంచుకుందాం. ముందు విల్ మెడిటేట్ ఆన్ ద వర్స్ 6, 6వ వచనాన్ని మనం మెడిటేట్ చేస్తే, తీగ వలె పారవేయబడి ఎండిపోవును, మనుషులట్టు వానని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. హీ సేయింగ్ దట్ దేవుడు దీనిని కాలుస్తాడని కానీ, దేవుడు పారవేస్తాడని కానీ అనలేదు. దిస్ ఈజ్ టాకింగ్ అబౌట్ ఎ డిసైపుల్.
ఇఫ్ డిసైపుల్ ఈజ్ నాట్ బేరింగ్ ద ఫ్రూట్, విశ్వాసిగా దేవుని శిష్యుడైన వాడు ఆత్మఫలం ఫలించకపోతే అతని సాక్ష్యం మనుషుల మధ్యలో ఉంటుంది. జారిపోయిన సాక్ష్యం, పడిపోయిన సాక్ష్యం, అండ్ దేవునికి అవమానకరంగా జీవించిన సాక్ష్యం అంతా మనుషుల మధ్యలో ఉండి దే ట్రాంపుల్ హిస్ లైఫ్ ఆన్ ద రోడ్స్. అతని జీవితాన్ని వీధుల్లో పెట్టి మాట్లాడతారు. వీ నో మెనీ పీపుల్, మనకి ఇండియాలో వీ నో ద స్టోరీస్ ఆఫ్ దిస్. దేవుని సేవకులు అని, దేవుని విశ్వాసులు అని బయలుదేరి ప్రభు కొరకు నిలబడలేని వారిని, విశ్వాసులు అని ముసుగు వేసుకుని, దేవుని సేవకులు అని ముసుగు వేసుకుని జీవిస్తూ ప్రభు కొరకు జీవించలేని వారి గురించి మనుషులు తొక్కుతూ మాట్లాడుతున్నారు. మనుషులు వారి జీవితాన్ని కాల్చిపారవేస్తారు. దట్ ఈస్ వాట్ గాడ్ సెడ్. లెట్ us not talk about hell, that is second, that is last point which God is. Let's talk about current, ప్రస్తుతం గురించి మాట్లాడదాం. దేవుడు when we 13-14 అధ్యాయాల్లో పరలోకం గురించి, పరిశుద్ధాత్మ గురించి, నిత్యత్వం గురించి, నా తండ్రి ఇంట నివాసాలు ఉన్నాయి అంత అది మాట్లాడి 15వ అధ్యాయం గురించి భూలోకం గురించి మాట్లాడుతున్నాడు. నౌ హీ షిఫ్ట్. అందుకే రండి టైం అయింది వెళ్దాం, కిందకి వెళ్దాం తీసుకుని వెళుతూ దారిలో మాట్లాడుతున్నది ఏంటంటే హౌ యూ షుడ్ లివ్ హియర్, బికాస్ దెర్ ఆర్ మెనీ మ్యాన్షన్స్ ఇన్ మై ఫాదర్స్ హౌస్. నా ఇంట్లో అనేక నివాసాలు ఉన్నాయి, వాటిని సొంతం చేసుకోవటానికి హౌ యూ షుడ్ లివ్ హియర్. యూ షుడ్ నాట్ లివ్ లైక్ ద ఓల్డ్ వైన్. పాత ద్రాక్షావల్లి వలె నీవు జీవించకూడదు, నిజమైన ద్రాక్షావల్లి వలె జీవించాలి. నిజమైన ద్రాక్షావల్లికి అంటుగట్టబడి జీవించాలి. ఫలభరితమైన జీవితం కలిగి నీవు ఉండాలి. సాక్ష్య జీవితం కలిగి నీవు ఉండాలి. నీ క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అయి నువ్వు జీవించాలి. దిస్ ఇస్ వాట్ గాడ్ వాస్ టాకింగ్ అబౌట్ దెమ్. అండ్ ఫైనలీ హీ సేయింగ్ టు దెమ్ ఇస్ దట్ if you are backsliding the backslider, this is the second level of backsliding. If you start backsliding, your life will be on the streets. People will pull you out, tear you out, and trample you, and your testimony will be burnt on the streets. కాల్చివేస్తారు, అగ్నిలో పారవేస్తారు, అవి కాలిపోవును. Your life will be remaining here like this. There are people who lived for God. There are people who failed for living for God. To build it, it took years for them to say that తిరిగి నేను మళ్ళా ప్రభు కొరకు నమ్మకంగా బ్రతుకుతున్నానని చెప్పడానికి. ఒకసారి సాక్ష్యం కోల్పోయిన శిష్యునికి it took many years in our knowledge. మనకు తెలిసిన జ్ఞానాల్లో మన చుట్టూ ఉన్న మిషనరీ చరిత్రలు చదివితే the great leaders, nobody is exemption in this, including me standing here. Nobody is exemption. This is the nature. Human nature is that because this body is always, the flesh is always demanding you to backslide. Unless you abide with him, ఆయనతో అంటుగట్టి ఉండకపోతే, this is the danger that we have, is that you will be trampled. Your life will be trampled. The person thrown in the branches. ఇంకొక మాట చెప్పాలంటే, I have 3 statements which a professor wrote in his paper. He said, the person is thrown out like a branch, indicating the loss of fellowship with the Lord. And the second one, he said, the person withers and dies, indicating the loss of vitality of your spirituality. నీలో ఉన్నటువంటి a bright spiritual life you're losing. You're not vital. Your vitality, you're losing the vitality. And the third person burned is that indicating that you loss of your reward. You will lose your reward in the heaven. One of the great professor, he was talking about it. And when the spirit of rain, పరిశుద్ధాత్మ వర్షం తన శిష్యుల మీదకు వచ్చినప్పుడు మేడగదిలో వారు శక్తి పొంది, సాక్ష్యం కలిగి, ప్రవర్తన మార్చుకుని, క్యారెక్టర్ కలిగి ప్రభు కొరకు జీవించారు.
వాట్ వాజ్ దర్ క్యారెక్టర్? రెడీ టు బి కిల్డ్. ఏవైనా కానీ ప్రాణం ఇస్తా. ఐ హ్యావ్ సీన్ విత్ మై ఓన్ ఐస్. హీ వాజ్ అపోస్టల్స్. దట్ వాజ్ ద లైఫ్ ఆఫ్ అన్ అపోస్టల్. అండ్ వి గో టు ద గాడ్స్ వర్డ్ ఇస్ రెయిన్. దేవుని వాక్య వర్షం గురించి వెళ్తే ద్వితీయోపదేశ కాండం 3:32-1-2 వచనాల్లో, ఆకాశ మండలమా చెవియొగ్గుము, నేను మాటలాడుదును, భూమండలమా నా మాట వినుము. నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలె లేత గడ్డి మీద పడు చెనుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. So our response to the God's word, దేవుని వాక్య వర్షం వలె, God said, my word is like a rain. నా మాట వర్షం వలె భూమి మీదకి వస్తున్నప్పుడు, the only thing is that there is a response from the people. వినువారు దగ్గర నుంచి దాని వైపు రెస్పాన్స్ రావాలి. The response is they should respond to it by saying that, రోమపత్రికలు ఏమంటాడు? వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గుర్చిన మాట వలన కలుగును. So when the God's word is raining on us, the response is the faith. That should be strengthened. విశ్వాసం పెరగాలి వాక్యం వింటుంటే. కొంతమంది జీవితాల్లో ఎంతసార్లు వాక్యం విన్నా కానీ ముళ్ళకంప మాత్రం పోదు. దే కీప్ ద బ్రెయిన్స్ అరౌండ్ దాట్. చుట్టూ ముళ్ళకంప ఉంచుకుంటారు. అండ్ దే స్పీక్ వెరీ ఫ్లోరీ వర్డ్స్. చాలా చక్కగా మాట్లాడతారు. ఇట్ సేస్ దట్ ఇట్స్ నాట్ దట్ గాడ్ ఇస్ టాకింగ్ అబౌట్ ఇట్. దేవుని వాక్య వర్షం కురిచినప్పుడు దే షుడ్ బి ప్రొడక్టివ్. అండ్ పాల్ వాస్ టాకింగ్ అబౌట్, ఏమన్నాడు వాక్యాన్ని గురించి మాట్లాడుతూ, నిర్మలమైన పాల వంటి వాక్యాన్ని మీరు అపేక్షించండి. ఇట్ ఈస్ వాట్ వై హీ యూజ్. నాకు ఒక పెద్ద ప్రశ్న అయింది, పాలు ఎందుకు అన్నాడు అని. ఇందాక అనుకున్నాగా ప్యూర్ మిల్క్ అని. సో ఇది ప్యూర్ మిల్క్ అవ్వకోరుకోవాలి. ప్యూర్ మిల్క్ ఎందుకు అంటే, వై పాలు అంటే చిన్నప్పుడు చదువుకున్న పాలు సంపూర్ణ ఆహారము అని. సో ఇట్ ఈస్ టోటల్ న్యూట్రిషన్ టు ద బాడీ. మేబీ వాళ్ళు కూడా అదే నమ్ముంటారు ఆ రోజుల్లో, అందువల్ల ఈ యూజ్ దట్ మెటఫర్. వాక్యం వంటి పాలన అపేక్షించింది అంటే ఇట్ ఈస్ నీ శరీర ఎదుగుదలకు మిల్క్ ఎంత శక్తినిస్తాయో, నీ ఆత్మీయ ఎదుగుదలకు వాక్యం నిన్నంత బలపరుస్తుంది. సో యూ షుడ్ దేవుడిస్తున్న వాక్య వర్షాన్ని యూ షుడ్ బి ఏబుల్ టు, దాన్ని ఆస్వాదించే అనుభవానికి నువ్వు ఎదగాలి. యూ షుడ్ చెరిష్ ఇట్, ఐ షుడ్ ఎంజాయ్ ఇట్, అండ్ యూ షుడ్ బి నరిష్డ్ బై ఇట్. ఇంకొక మాట చెప్పాలంటే, దేవుని వాక్యానికి ఒక్కొక్క పేరు కూడా పెట్టాడు. ఇట్స్ ఎ క్లెన్సింగ్ ఏజెంట్ కదా. ఇట్స్ ఎ క్లెన్సింగ్ ఏజెంట్. ఇట్స్ క్లెన్సింగ్ ఏజెంట్ అండ్ ఈవెన్ వానిష్ కెనాట్ క్లీన్ ఇట్. God's word can clean it. There are certain కొన్ని మరక మంచిదే కానీ దానికంటే 2 చాలా గొప్పది అంటాడు ఇండియాలో ఆడిస్తాడు. సో మరక మంచిది అయ్యి ఉండొచ్చు, కానీ ఎప్పుడు మంచిదంటే వెన్ ఇట్ ఈస్ క్లెన్స్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం చేత శుద్ధి చేయబడితే ఎంత పెద్ద మరకైనా ఇట్ కెన్ బి క్లీన్. సో గాడ్స్ వర్డ్ ఈస్ ఫైనల్లీ. జేమ్స్ ఏమన్నాడు? యాకోబు ఏమన్నాడు? ఎవడైనను వాక్యము వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూసుకుని మనుష్యుని పోలిన వాడై ఉండును. ఇంత వర్షం కురుస్తున్నా దానివల్ల నీకు ఉపయోగం లేదు అంటే, he said you are a fool. Other words, కరెక్ట్గా చెప్పాలంటే అర్థమయ్యే భాషలో you are a fool. నీ అంత ఫుల్ ఇంకొకటి లేడు అని. వాక్యం అల్లం ముందు అర్థంలాగా చూపిస్తుంటే మళ్ళీ అవతలికి వెళ్ళి ఒప్పుకోకుండా వెళ్ళిపోతావు. గాడ్ ఆఫ్ వర్డ్ ఈజ్ సేయింగ్ కరెక్ట్ దిస్, చేంజ్ యువర్ క్యారెక్టర్ అని మాట్లాడుతుంటే అవతలికి నేను అంతా బాగున్నానంటావు. గాడ్స్ వర్డ్ ఈజ్ సేయింగ్ దట్ గాడ్స్ వర్డ్ ఈజ్ ద క్లెన్సింగ్ ఏజెంట్. గాడ్స్ వర్డ్ ఈజ్ ఎ నరిషింగ్ ఏజెంట్. గాడ్స్ వర్డ్ ఈజ్ ఎ మిర్రర్ టు యువర్ లైఫ్. It shows you who you are and what you are. Should accept it. And the third rain he was talking about is the rain of God's grace.
ఆయన కృపావర్షాన్ని వారిపై కృమ్మరిస్తున్నాడు, సంఘాన్ని, శిష్యులను ఇంకా బలవంతులుగా చేయాలని. ఐ విల్ పో ద స్పిరిట్ ఆఫ్ గ్రేస్. జక్కర్యాలు అంటాడు, జక్కర్యాలో అన్నాడు ఈ మాట. కొత్త నిబంధన రాకముందే జక్కర్య 12:10 ఇస్తాడు, నా కృపావర్షాన్ని వారి మీద నేను కృమ్మరిస్తాను. ఇట్స్ సేస్ ఆత్మను కృమ్మరింపగానే వారు తాము పొడిచిన నా దృష్టి నుంచి ఒకడు తన ఏకకుమారుని విషయమై దుఃఖించుట, తన జ్యేష్ఠ కుమారుని విషయమై ఒకడు ప్రలాపించినట్లును అతని విషయమై దుఃఖింతురు. సో ఫైనల్లీ ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్. మై టైమ్ ఈజ్ ఆల్సో ఐ క్రాస్డ్, ఒక 5 నిమిషాలు క్రాస్ చేశాను, బట్ ఫైన్. సో దేవుని వాక్యంలో ఆత్మవర్షం, అగ్నివర్షం, కృపావర్షం దేనికి? ఫలించడానికి, ఫ్రూట్ఫుల్గా జీవించడానికి, గుడ్ డిసైపుల్గా ఉండటానికి. బిలీవర్ ఈజ్ నో యూస్. Believer is an outside. Anybody can believe in Jesus. Some people will be like this, even in the disciples. So they may be believing that యేసు ప్రభు ప్రార్థన చేస్తే మాకు పిల్లలు పుట్టాడని విశ్వాసం ఉండొచ్చు. But they are not discipling. No? Disciple is the one who bear the badge, who wear the dress of the boss, their leader. వారు బాస్ వేసిన డ్రెస్ వేసుకుని, వారు లీడర్ వేసుకున్న వేషం వేసుకుని, డేజర్ మాట్లాడే భాష మాట్లాడి, ఆయన నడిచినట్టు నడిచి, ఆయన కూర్చున్నట్టు కూర్చుని, ఆయన ఆలోచించినట్టు ఆలోచించేవాడు శిష్యుడు అవుతాడు. కానీ బయట నుంచి చప్పట్లు కొట్టేవాడు శిష్యుడు ఎందుకు అవుతాడు? అవ్వడం. దానివల్ల దేవుడు మాట్లాడుతాడు, శిష్యుడైన వాడు ఈ 3 వర్షాలను ఆస్వాదించేవాడై ఉండాలి. దట్ ఇస్ వాట్ హీ వాస్ టాకింగ్ అబౌట్. ఫైనల్లీ, బికాస్ వీఆర్ క్లెన్స్డ్, మీరు శుద్ధులై ఉన్నారు కనుక నేను మిమ్మల్ని ప్రేమించే ప్రకారం మీరును ఒకరినొకరు ప్రేమించుడి. సో ఈ కృప మనకు అనుగ్రహించిన కారణంగా దేవుడు ఏమన్నాడంటే, కృప ఎందుకు మీకు ఉపయోగపడుతుంది? కృప ఎందుకు ఉపయోగపడుతుందంటే పాపాన్ని జయించడానికి ఉపయోగపడుతుంది. రోమాపత్రిక 7:14 ఏమంటాడంటే, మీరు కృపకే గాని ధర్మశాస్త్రముకు లోనైన వారు కాదు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. దట్స్ వాట్. ఈ కృపావర్షాన్ని పొందిన వాడికి దేవుడిచ్చే గొప్ప మేలేమిటంటే, యు హ్యావ్ ఎ విక్టరీ ఓవర్ ద సిన్. పాపం మీద నీకు జయము దేవుడు అనుగ్రహించాడు. మనం ధర్మశాస్త్రముకు లోనైన వారము కాదు గనుక, కృప పొందిన వారమైన కారణంగా యేసు ప్రభు శిష్యులు అని పిలువబడుతున్న వారందరూ దేవుని యొక్క కృపను పొంది పాపమునకు బానిసలు కాక పాపము ఆధిపత్యము నుంచి విడుదల పొంది దానిని జయించిన వారమై ఉన్నాం. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ప్రివిలేజ్ దట్ వీ హ్యావ్. దెన్ వాట్ స్టాప్స్ us టు బి ఫ్రూట్ఫుల్? ప్రభు కొరకు ఫలభరితమైన జీవితం జీవించడానికి మనల్ని ఆపేదేముంది? అందుకే ఆయన ఏమన్నాడు, ద ఓన్లీ ఇండికేటర్ ఈజ్ యు లవ్ ఈచ్ అదర్. మీరు ఒకరినొకరు ప్రేమించండి, దీని వల్లనే మీరు నా శిష్యులని ఎవ్రీబడి విల్ కమ్ టు నో. మీరు నా శిష్యులని చూస్తున్న వారందరూ తెలుసుకుంటారు. ఇవన్నీ దేవుడు ఉచితంగా మనకు అనుగ్రహిస్తున్నాడు. యేసు ప్రభు శిష్యులుగా ఉండగోరిన వాడు, యూ షుడ్ బి అబైడింగ్ విత్ హిమ్. He is the true vine, and he should be fruitful, flourishing, witnessing, and changing the character, and experiencing the Holy Spirit reign, experiencing the Word of God, experiencing the grace. I'll stop here. Let's continue to live in the grace, living a victorious life. Prabhu koruku jai jeevitam జీవించి కృప కలిగి పాపంను జయించే కృప శిష్యులైన మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. This is Telugu Bible Radio, streaming the living word of living God.